చాలా బాధ పెడుతున్నాను కదూ. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టండి, కొట్టండి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకేది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంజయ్ కావాలా, నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా, డాడీ కావాలా అని అడిగితే మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? నిన్న రాత్రి గణేష్ ఇంటికి వచ్చేటప్పటికి టైం 3 అయింది. ఎక్కడికి వెళ్ళుంటాడో మీకు బాగా తెలుసు. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ ఎస్ఐ వాసుదేవరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని గణేష్కి ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. వద్దు ఫ్రెండ్, వద్దు. వాడి సంగతి తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? రాజుతో వ్యవహారం తలకి నూనె బదులు యాతి డ్రాతుకున్నట్టే. మొత్తం తలకెక్కడాలతో మాట్లాడచ్చు కానీ మదం తలకెక్కడాలతో మాట్లాడలేం ఫ్రెండ్. వాడుంటే పిచ్చివాడు ఫ్రెండ్. మా మాట విని మీ ప్రయత్నం మానుకోండి. వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ నేను పిచ్చివాడిని కాదు. రేపు నా కొడుకుని పిచ్చివాడిగా చూడదలుచుకోలేదు. నాకు ఆ అమ్మాయి ఇల్లు తెలీదు. మీరెవరైనా వస్తారా? ఏంటి? ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. ఏం పీకుతున్నాడు? నీలాగే కోతిగుద్దు మీద ఈకలు పీకుతుంటాడు. ఏంటే? బిఎస్సి చదువుతున్నాడు. చాలా మంచి కుర్రాడు. మీ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దవాళ్ళం మనం ఆశీర్వదించి పెళ్లి జరిపిస్తే. లేరా? ఎవడ్రా నువ్వు? నా బంధువా? నాకు తగిన వాడివా? తాగుతున్నాడివా? సంబంధం కలపడానికి వచ్చావు? నా బంధువుల పిల్లని ఇవ్వాలంటే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. మీటింగ్ లో రౌడీల్ని తీసుకువచ్చి పిల్లని అడుగుతావా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. టికెట్ బుకింగ్ సెంటర్ లో మంగళసూత్రాలు కొట్టేసే కేడీలు మీకేంట్రా మర్యాద? సారీ సార్, సారీ. మీకు ఈ సంబంధం ఇష్టం లేదని తెలిసిపోయింది. కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టమో లేదో తెలియాలి. మీ అమ్మాయిని పిలిపించండి. గణేష్ అంటే నాకు ఇష్టం లేదని మీ అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు, మేమందరం వెళ్ళిపోతాం. అంటే
కన్న తండ్రిని నేను చెప్తే కూడా నమ్మమన్నమాట. నా కూతురి చేత కూడా చీకొట్టించుకోవాలి, అంతేగా? ఏయ్ సంధ్య, సంధ్య, సంధ్య ఇట్రా. అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అది చెప్పేదేంటి వంకాయ్? నేను చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. సంధ్య, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఆ అమ్మాయిని ఒక్క మాట చెప్పనివ్వండి. మాట లేదు, మటగాడు రేక్ లేదు, బయటకు నడురా. నువ్వు ఒక 420 పెళ్లి కొడుకు తండ్రివి. ఈ చంబల్లో బ్లేడ్ గాళ్ళందరూ పెళ్లి పెద్దలు. ఏ ఫేస్తో వచ్చారా నా కూతురు అడగడానికి? ఏం కూసావురా? మమ్మల్ని బ్లేడ్ గాళ్ళు అంటావా? నువ్వు ఫ్రెండ్, వీడికి మర్యాదగా చెప్తే తలకెక్కదు. తెలీదు, షూట్ చేసి పారేయాలి. పోలీస్ రివాల్వర్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, నా మీద రివాల్వర్ గురి పెడతావా? నా చేతికి దొరకపోవరా? చార్మినార్ ఎక్కించి కాశ్మీర్ టెర్రరిస్ట్ ని కాల్చి పారేస్తా. మాటలు 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 సరిగ్గా రాని. మీ పిల్లని అడగడానికి వచ్చాం, గొడవ పట్టడానికి రాలేదు. పదండి. ఏంటి అలా చూస్తున్నావు? పెంచావు చూడు పిల్లని. గణేష్, డాడీ, నువ్వు ఇంకా భోంచేయలేదా? వెళ్ళిన పని ఏమిటి డాడీ? నాకు ఆకలేస్తోంది, ముందు భోంచేతారా? నేను ఇంత టెన్షన్ కడుతుంటే భోజనం అంటారండి. ఆ డిష్ లేవు. చెప్పండి డాడీ. కూర్చో. ముందు తిను, తర్వాత చెప్తాను. భోంచేసిన తర్వాత తప్పకుండా చెప్తారుగా? డెఫినెట్గా చెప్తాను. చూడు గణేష్, జీవితం అనేది ఓ గుర్ర పందెం లాంటిది. దానిలో గెలిచిన గుర్రానికే ఎప్పుడు విలువ ఉంటుంది. డాడీ, సంజయ్ వాళ్ళ ఇంట్లో గొడవేం జరగలేదు కదా? అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఎప్పుడు వినడానికి? బీఎస్సీ పూర్తి చేసి ఎంబీబీఎస్ చదవమని చెప్పాను. నువ్వు బీఎస్సీలోనే ఉండిపోయావు. నేను అప్లికేషన్ వేస్తే వచ్చిన ఉద్యోగానికి వెళ్ళనంటావు. కంప్యూటర్ క్లాసే ముఖ్యమంటావు. ఇదిగో ఇదిగో, మెల్లగా మెల్లగా తిను. డాడీ, ఓర్పు కూడా ఓ హద్దు ఉంటుంది డాడీ. అదే నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. ఏం చేయండి డాడీ, నువ్వు డాక్టర్వి. బైపాస్ ఆపరేషన్ చేసి గుండెలు మార్చినట్టు ఏదైనా ఆపరేషన్ చేసి నా మనసు మార్చే డాడీ. గణేష్, దయచేసి సంజయ్ విషయం ఏమైందో చెప్పు డాడీ. మన చేతులు కడిగేసుకోవచ్చు. చాలు చాలు. నాన్న, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. ఇవాళ ఫైనల్ ఎగ్జామ్, బాగా రాసి గోల్డ్ మెడల్ సంపాదించాలి. వెళ్ళిరా. ఆహాహా, ఏం నటించేస్తున్నారే తల్లి కూతుళ్ళు. నువ్వు డింపుల్ కపాడియా, అదేమో ట్వింకిల్ కపాడియా. ఆపండి మీ నటనలు, చదివింది చాలు, లోపలికెళ్ళు. నాన్న, గోల్డ్ మెడల్ సాధించాలని నా కల నెరవేరే రోజు. కళ నెరవేరే రోజా లేక ప్రేమ ఫలించే రోజా? ఏమిటండి మీరనేది? ఏంటా సెంటర్ పేజ్ సెన్సేషనల్ కదా. రాత్రి కొడకు వచ్చి దీని గదిలో డాన్సింగ్, పొద్దున తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఇది పరీక్షలని చెప్పి జంపింగ్. ముగ్గురు కలిసి నాకు టోపీ వేస్తారు, దీని మీద ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇప్పుడు ఇది బయటకు వెళ్తుంది, వీధి చివరు వాళ్ళ ఆటోలో వెయిటింగ్. గ్రేట్ ఎస్కేప్. కట్ చేస్తే గుడిలో పెళ్లి, ఎస్ఏ రాజ్ కుమార్ పెళ్లి మ్యూజిక్. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ బుర్రున్న టోపీ గోక్కునే నాలాంటి ఎస్ఐ ఒకడు ఉంటాడు. సార్,
నేను మేజర్ని, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగిందని ఇది స్టేట్మెంట్ ఇస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం. తరువాత రిజిస్టర్ ఆఫీస్ సంతకాలు పెడతారు, దండలు మార్చుకుంటారు. మన చచ్చం బ్లో అప్ స్టిల్ ద గ్రేట్ వెర్రి పప్ప అని రాసి నా మీద శుభం కార్డు వేస్తారు. దీనికి నువ్వు డైరెక్టరు, సినిమా పేరు తల్లి లాలింపు కూతురు తాలింపు. ఈస్ట్మన్ కలర్ డిజిటల్ 6 ట్రాక్ టడాన్ 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 టడాన్. మీ పోలీస్ బుద్ధి తప్పుగా ఆలోచిస్తుంది. అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నారు. నోర్మోయ్, నేను మోనార్కుని, నన్నెవరూ మోసం చేయలేరు. బయటకు వెళ్తే కాళ్ళు వెరగొడతాను. దేనివి కావు, నీవి. ఏమండి? దీనికి రోజు ఆఖరి పరీక్ష అండి. ఏమండి? ఏమండి?